వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ టికెట్ రేట్ల పెంపు అనే దాని మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా హాట్ వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ల రేట్లు మేము పెంచేది లేదు, నిర్మాతలు కానీ దర్శకులు కానీ మా దగ్గరికి రావద్దు, పేదల మీద మేము భారం మోపలేం, సామాన్య కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ధరలు అందుబాటులో ఉండాలి. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అది కూడా ఏంటంటే అన్ఫార్చునేట్లీ అఖండ 2కి సంబంధించినటువంటి టికెట్ల పెంపు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే కోర్టులో కూడా పొద్దున్న ఒక మాట సాయంత్రానికి ఒక మాట అన్నట్టుగా తయారైంది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. అలాగే కొన్ని వ్యాఖ్యలు చేశారు. టికెట్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి టికెట్ ప్లాట్ఫామ్స్లో ఎందుకని చెప్పి ఆల్రెడీ ఆ జీవోని రద్దు చేసిన తర్వాత దాని మీద అమ్మారా, ఇంకా ఏం చేస్తున్నారు అంటే చాలా జరిగాయి. సరే అయ్యింది. తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వం అని సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి గారు స్పష్టం. హీరోలకి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి ఆ భారాన్ని పేదల మీద మోపడం సరికాదు. టికెట్ ధరలు పెంచాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడాన్ని అంగీకరించాం. సామాన్య కుటుంబం థియేటర్కి వెళ్ళి చూడాలంటే సినిమా ధరలు అందుబాటులో ఉండాలి. ఈసారి అఖండ విషయంలో పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఇది పునరావృతం కాదు. ఇది చెప్పినటువంటిది ఆయన. సరే, ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ అఖండ ఆర్ సంథింగ్ ఎల్స్. రేపన్న రోజు మళ్ళీ ఏమన్నా టికెట్ రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంది మంత్రి గారు మాట్లాడితే అప్పుడు దాని మీద మాట్లాడదాం. ఆల్ ద సడన్ నాకు ఇంకొక చిన్న పాయింట్ దీని మీద మాట్లాడాలనిపిస్తోంది విత్ యువర్ పర్మిషన్. ఎందుకనంటే ఈ టికెట్ల రేట్లు లేదంటే 100 కోట్ల బడ్జెట్లు ఇవి అంటే ఎవరికి ఎంతెంత బడ్జెట్లు, ఏ క్వాలిటీ సినిమాలు ఇస్తున్నారు లేదా సినిమాలు తీయడానికి అనేదాన్ని ఎవరు జడ్జి చేయాలి? మళ్ళీ ఇక్కడ ఎలా తీసుకొస్తారో తెలుసా ఈ మాట అంటే చాలా సింపుల్గా అంటారు. రైతుకి ఏ రోజన్నా ఆయన పండించుకున్నటువంటి పంటకి ఆయనకి నచ్చిన రేటుకు అమ్ముకునేది ఉందా అన్న ప్రశ్న వచ్చేస్తుంది. ఇక్కడ రెండే ఉన్నాయి దేశంలో, డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఇంతే నడుస్తోంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన సన్న బియ్యం ఉన్నాయి అనుకుందాం. నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి, సోనా మసూరి లేదు అంటే సాంబ మసూరి, 1001 రకం. నాకు తెలిసిన బియ్యం రకాలంటే ఇంతేనండి, అంతకుమించి పేర్లు కూడా నాకు తెలియదు. 1001 రకం ఏంటంటే రేషన్ బియ్యం అనేవాళ్ళు, దొడ్డు బియ్యం అనేవాళ్ళు. అది కిలోకి తెచ్చేసుకునే వాళ్ళం మామూలుగానే. కానీ సాంబ మసూరి తెచ్చుకోవాలంటే కిలో ఆ రోజుల్లోనే దగ్గరగా 25 రూపాయలు ఎంత ఉండేది ఒక కిలో. అది కూడా ఏంటి, మళ్ళీ బాగా పాత బియ్యం కావాలి. కొత్త సాంబ మసూరి తెచ్చుకున్నట్టయితే గంజి సరిగా రాదు, అది సాగుతున్నట్టుగా ఉంటుందనేవాళ్ళు. అక్కడే వేరియేషన్ ఉంది క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఇప్పుడు మళ్ళీ మనకి బాస్మతి బియ్యం అని లేదంటే ఆర్గానిక్ బియ్యం అని ఇలా డిఫరెంట్ వస్తున్నాయి కదా. మరి వీటి రేట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బియ్యమే కదా, అన్నీ లోపలికి వెళ్తే అరగాల్సిందే కదా. మరి ఆ పండించేటువంటి రైతుల పాయింట్ ఎలా అనుకోవాలి? ఒకటి. రెండోది, మనం కొంటూనే ఉన్నాం. సాధారణంగా రోడ్డు మీద జీడిపప్పు అమ్ముతూ ఉంటారు మనకి ప్యాకెట్లలో. కిలో 800 రూపాయలు ఎంతో చెప్తారు ప్యాకెట్. ఓకే. జీడి గుళ్ళు అయితే ఎంత అంటే 1200 ఎంతో చెప్తారు. ఓకే. అదే ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తే అక్కడ 950 రూపాయలు లేదంటే 1000 రూపాయలు కిలో ఉంటుంది. జీడిపప్పు గుళ్ళు అయితే 1500-1600 రూపాయలు ఉంటుంది అనుకుందాం. ఆర్గానిక్ జీడిపప్పు అని పెడతారు, ప్యాకెట్ 3000. సో ఇక్కడ కూడా అలాంటి లేయర్ ఏమైనా ఉంటుంది అని భావించవచ్చా? ఇది ప్రశ్న మాత్రమే సుమా. ఇలా వస్తుంది. తర్వాత పేదల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం. సినిమా థియేటర్లు కట్టండి ప్రభుత్వం అయితే. సినిమా థియేటర్లు కట్టేసి పేదల కోసం సినిమాలు, సామాన్యుల కోసమే సినిమాలు. మన థియేటర్లో ప్రభుత్వ థియేటర్లలో సినిమాకి నెలకి 5 రూపాయల టికెట్. సో నేల అనేది ఇంక ఉండకూడదు, ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి కాబట్టి అన్ని కుర్చీలే. క్లాసులు లేదంటే సెక్షన్లు ఏమీ పెట్టక్కర్లేదు, ఏసీలు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. థియేటర్ పెట్టండి, తెర పెట్టండి, అయిపోతుంది. దానికి మెయింటెనెన్స్ అని ఇంకోటని థియేటర్లకి ఏమీ అవసరం లేదు. టికెట్ ఇంత 100 రూపాయలు మాత్రమే సినిమా టికెట్టు అని పెట్టండి. బయట పల్లీలు అమ్ముకునే వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ అవకాశం ఇవ్వండి. పాప్కార్న్లు ఏం అవసరం లేదు. పిల్లలు అడుగుతారా? తల్లిదండ్రులకి చెప్పండి, పిల్లలు పాప్కార్న్ అడిగితే పిర్ర మీద ఒకటి కొట్టండి, కొనివ్వాల్సిన అవసరం లేదు అని అక్కడ ఇది పెట్టండి, అయిపోతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మేము పేదవాళ్ళ కోసమే చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఏం చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న కూడా సామాన్య జనానికే వస్తుంది. ఏం ఉద్ధరిస్తున్నారని చెప్పి మీరు రాజకీయాల్లో మరి ఇలా ఉన్నారు, ఇది మీకు మాత్రం ఇవన్నీ వస్తాయా? మీరేమన్నా అక్కడ సాధారణ రేషన్ షాప్లో మేము తినే చోట నుంచి బియ్యం మీరు తీసుకెళ్తున్నారా? మీరు అక్కడి నుంచి ఏమైనా కొనుక్కుని చేస్తున్నారా? మీకు మాత్రం ఆర్గానిక్లు క్వాలిటీ అంటే ఇందాక చెప్పాను కదా, డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఇంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే దీని మీద ఇంకా చాలా ఉంటుందండి. అలాగే థియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇక్కడ రేట్లు పెంచడం అన్న దాని మీద నేనేం కామెంట్ చేయను, కానీ తగ్గించడం దగ్గర థియేటర్ యాజమాన్యాలు పడేటువంటి బాధలు ఉంటాయి చూసారా.
నిజంగా ఎలాంటి బాధలు పడతారో తెలుసా? వైర్లు కట్ చేసేస్తారండి. మా అభిమాన హీరో సినిమా పేపర్లో మేము తెగ చిమ్ముతాం మా ఇష్టం వచ్చినట్టు. క్లీన్ చేయడానికి నడ్డి పడిపోతుంది పాపం వాళ్ళకి. థియేటర్లోకి తీసుకెళ్తారు పాప్కార్న్లు, లేదంటే ఇష్టం వచ్చినట్టు ఫుడ్ కోర్ట్ ఏది ఉంటే దాని నుంచి అన్నీ తీసుకెళ్తారు కదా. తిన్నదాన్ని కనీసం టిష్యూతో కూడా తుడిచేటువంటి వాళ్ళు మేబీ చాలా తక్కువ ఉంటారేమో. కూల్ డ్రింక్లు కానీ సీట్ల మీద పోసేస్తారు. మళ్ళీ వాక్యూమ్ తోటి మెయింటెనెన్స్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి అంతా చేసుకోవాలి. కుర్చీ ఉన్నది దేనికి? కూర్చుని సినిమా చూడడానికి. నీకు ఉత్సాహం వచ్చిందంటే పైకి లేచి నించుని ఒక ఈల కొట్టు, కూర్చు చప్పట్లు కొట్టి అయిపోయింది. నేను కుర్చీ ఎక్కుతా, నేను కుర్చీ మీద నాకు బ్యాక్ సపోర్ట్ ఉన్న దాని మీద ఒక కాలు పెడతాను, కుర్చీలో ఒక కాలు పెడతాను, రయ్యమని గోల పెడతాను. నేను కుర్చీ విరిగిపోయినా నాకు సంబంధం లేదు, వెనకాల వాడి మీద పడిపోయినా నాకు సంబంధం లేదు. నా అభిమాన హీరో నేను చూస్తున్నా, నా ఇష్టం సినిమా. నేను సామాన్యుడినే. ఆ కుర్చీ కాస్ట్ ఉంటుందో 1500, సరే బల్క్లో కొన్నాడా ఇంకోటి కొన్నాడా ఏదన్నా కానీ ఒక 5000 మినిమం ఉంటుంది కదా అక్కడ. అది ఇరిగిపోతే దానికి ఎవరు కట్టాలి? మరి ఇలాంటివన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి చూసే వాళ్ళకి కూడా చెప్పాలి కదా. అరే బాబు, థియేటర్లో ఇలాంటి చెత్త చేయకూడదురా నాయన, వాళ్ళకి కూడా ఇది అవుతుంది, అందుకే అక్కడ వాళ్ళు ఇలా చేస్తారు, టికెట్ రేట్లు పెరిగేది దాని గురించే ఉంటుంది, ఇక్కడ థియేటర్ల అంశం కూడా ఉంటుంది అని చెప్పాలి కదా. సరే, మంత్రి గారికి తెలియదు, ప్రొడ్యూసర్లకు తెలియదు, మిగతా వాళ్ళకి తెలియదు. ప్రతి థియేటర్కి మీ థియేటర్లో ఈ సినిమా ఆడించడానికి ఇదిగో ఇంత రెంట్ కట్టడమో లేదంటే ఇది ఉంటుంది కదా, అవన్నీ కూడా ఆలోచించాలి కదా. సరే, 100 కోట్లు రెమ్యునరేషన్లు ఎందుకు యాక్టర్లకు ఇస్తున్నారు? 100 కోట్లు ఎందుకు ఇస్తున్నారు? డెఫినేషన్ ఏమైనా ఉందా? ఫలానా హీరోకి ఇంతే రెమ్యునరేషన్ ఇవ్వాలి, ఫలానా వర్క్కి ఇంతే ఇవ్వాలి అనేది ఏమైనా ఉందా? సీఈఓకి ₹1 కోటి జీతం ఉంటుంది. సీఈఓ అవ్వడానికి ఆయన 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు అక్కడ. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. అదే ఆఫీస్లో క్లర్క్ ఉంటాడు, ఆయనకి అదే 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటాడు. చివరాఖరికి వచ్చేసరికి ఆయనకి నెలకు 30,000 35,000 జీతం ఉంటుంది. ఇదే సీఈఓకి మాత్రం ₹1 కోటి ప్యాకేజ్, ఈయనకి మాత్రం 30 అంటే 3.5 లక్షల ప్యాకేజ్. మరి ఇద్దరిది ఎక్స్పీరియన్స్ ఒకటే కదా. బట్ ఆయన పని డిఫరెంట్, ఈయన పని డిఫరెంట్. సీఈఓ స్థాయికి వెళ్ళడానికి ఈయన కష్టపడిన దాంట్లో అక్కడ క్లర్క్గా పనిచేసేటువంటి వ్యక్తి తన స్కిల్స్ని పెంచుకుని, నాయకత్వ లక్షణాలు పెంచుకుని ముందుకెళ్తే ఆయన కూడా ₹1 కోటి వస్తుంది. లేదు మేము ఇద్దరు ఒకటే కాబట్టి ఇది ఈరోజు అరంగేట్రం చేసిన హీరోకి కూడా ₹1 కోటి లేదంటే ఇదే ఇవ్వాలి అంటే మరి 50 ఏళ్ళు ఒక్కొక్కళ్ళు, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మిగతా వాళ్ళు లాంటి వాళ్ళు సీనియర్లు చాలామంది, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా 50 ఏళ్ళకి దగ్గర పడుతున్నారు. అందరూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ చేసే వర్క్ దగ్గర పడ్డండి. చిరంజీవి గారి 50 ఏళ్ళ ఫంక్షన్ అయిపోయింది ఆల్మోస్ట్. 50 ఏళ్ళ దగ్గర. బాలకృష్ణ గారిది కూడా 50 ఏళ్ళ దగ్గర. 100 సినిమాల పైసలకు ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ రేంజ్కి, వాళ్ళ మార్కెట్కి ఒక్కచోట కాదు కదా, ఈ మార్కెట్ లెవెల్స్ వీటిని బట్టి ఆ మార్కెట్లో వాళ్ళకంత రెమ్యునరేషన్ ఇదేని ఫిక్స్ అవ్వచ్చు నిర్మాతలు వాళ్ళ డేట్స్ని బట్టి. అంతే తప్ప పర్వాలేదండి ఇప్పుడున్న దాంట్లో ఏముంది, నేను వస్తాను చేసేస్తాను, నేను అయిపోతుంది ఇది. మరి సినిమాలకు ఒకసారి ఫ్లాప్ అయినప్పుడు, లేదంటే సినిమా నిర్మాతలకు ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని సినిమాలకే నేను చాలా వరకు హీరోలు రెమ్యునరేషన్లో వాళ్ళ వాటాలు వదులుకోవడం కానీ, లేదంటే బ్యాలెన్స్ని వదిలేయండి అన్నం కానీ, ఇవన్నీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నారు కదా. ఎందుకంటే కృష్ణ గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కాంతారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ రెమ్యునరేషన్ చాలా వరకు వదిలేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని నేర్చుకుని నిర్మాతల కోసం ఉంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఖర్చు అవుతున్నాయి అంటే అడిషనల్గా చాలా వరకు ఉన్నాయి, తప్పులు లేవు అని ఎవ్వరూ అనట్లేదు. తప్పులు ఉన్నాయి డెఫినెట్గా. వాటిని కవర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. 100 కోట్ల షేర్లు, 100 కోట్ల ఇది అంటే వాళ్ళ మార్కెట్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చి చేయించుకుంటాడు ప్రొడ్యూసర్, లేదంటే లేదు. ప్రొడ్యూసర్కి ఒక కళ ఉంది, నేను సినిమా చేయాలి, ఆయనతోటి ఇదే చేయాలి, దీనికి బడ్జెట్ ఎంత. ఎందుకు అఖండ గురించే చెప్తున్నారు చాలామంది. ₹10 పెట్టాల్సిన చోట దాదాపుగా ₹50 దాకా ఖర్చు పెట్టారు. అంత గ్రాండ్గా కనిపిస్తుంది సినిమా అంతా అని. అంత క్వాలిటీ అవుట్పుట్ మనకు చూపించడానికి వాళ్ళు ₹10 పెడితే చాలు. ఏమనంటే మళ్ళీ ఇలా పాత తరం విఠలాచార్య గారిది చెప్తారు, అవి క్లాసిక్స్, 100% క్లాసిక్స్ అవి. అలాగే రవికాంత్ నగాయిచ్ అనేటువంటి సినిమాటోగ్రాఫర్, ఒక్కొక్క అప్పట్లో రీల్డ్ కదా మనకి, ఒక్కసారి ఎక్స్పోజ్ కాదు, ఒక్కొక్క దాని మీద 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా ఎక్స్పోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వేరే రీల్ కాకుండా ఆ అద్భుతాలు మనకు చూపించడానికి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చేస్తున్నారు. డూపుని పెడితేనేమో అదిగో డూప్ చేసేస్తున్నాడు అని మళ్ళీ మనమే ట్రోల్ చేస్తాం. ఒరిజినల్గా చేస్తేనేమో వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే ఈ వయసులో ఎవడరా చేయమన్నది అని మళ్ళీ మనమే ట్రోల్ చేస్తాం. హీరోలు వాళ్ళు కష్టపడేదానికి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఇవ్వాలి, ఏంటి, దాని మీద ఎంత అనేది ట్యాక్సులు కడుతూనే ఉన్నారుగా, ఎక్కడ ట్యాక్సులు ఏమి ఎగ్గొట్టట్లేదుగా. రెమ్యునరేషన్ ఇంత తీసుకున్నాడు, లేదంటే ప్రొడ్యూసర్ ఇంత పెట్టాడు, లాస్ వచ్చినప్పుడు ఇవన్నీ మాటలు ఇవన్నీ రావే.
పేదవాళ్ళకి సినిమా చూపించేసేయాలి. మరి ఈ 75 సంవత్సరాల్లో పేదలకు సినిమాలు ఎలా చూపించారు? టెక్నాలజీ పెరుగుతోంది. వేరే దేశాలను ఒకసారి తీసుకోండి, వేరే దేశాల్లో చూడండి ఎలా ఉంది వాటి అక్కడ పద్ధతి అనేది స్టడీ చేయండి. చేసి అప్పుడు నిజంగానే మంత్రి గారు కావచ్చు, లేదంటే సినిమా పెద్దలు కావచ్చు, మొత్తం అందరూ కూడా సమాజానికి చెప్పే అవకాశం ఉంటుంది. ఇందులో ఫలానా వాళ్ళని తప్పుబట్టాలి, లేదంటే ఫలానా వాళ్ళు రైట్ అన్నటువంటి ఉద్దేశం కాదు. ఒక సమగ్రమైనటువంటి చర్చ దీని మీద జరిగి ముందుకు వెళ్ళాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టికెట్ రేట్లు అన్నటువంటి అంశానికి సంబంధించి థియేటర్ల మీదే మాట్లాడుకుందాం. నా చిన్నప్పుడు నేల టికెట్ అని ఉండేది. నేల టికెట్ అప్పట్లో ఎంత, ₹2 ₹1 సంథింగ్ గుర్తులేదు కరెక్ట్గా. సో నేల టికెట్ కింద మనకేమి చాపలేరు, కూర్చోడానికి కొన్ని బరకాలు ఏమైనా ఉంటాయి, ప్రాపర్గా తుడిచి ఇదంతా ఉంటుందంటే ఉండదు. నేల టికెట్ దాటిన తర్వాత బెంచ్ ఉంటుంది, చెక్క బెంచీల మీద కూర్చుంటారు. అప్పట్లో ఇచ్చట పొగ తాగరాదు, లేదంటే ఇలాంటివి ఏమి ఉండేవి కాదు, ఇలాంటివేం బోర్డులు పెట్టేవాళ్ళు కాదు. ఇష్టం వచ్చినట్టు నేల టికెట్ వాళ్ళు కానీ, బెంచ్ల మీద కూర్చునే వాళ్ళు కానీ బీడీలు చుట్ల కాల్చడం, ముందు దగ్గర ఉమ్మేసేయడం అలా ఉండేది. అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏసీ థియేటర్లు సపరేట్గా ప్రతి సెక్షన్కి ₹50 టికెట్, ₹100 టికెట్, ₹200 టికెట్, ₹300 టికెట్. ₹50 టికెట్కి మంచి సీటింగ్ ఉంటుంది, తెరకి దగ్గరగా ఉంటుంది. ₹100కి మిడిల్లో ఉంటుంది, సేమ్ సీటింగ్ ఉంటుంది. ₹200 దగ్గరికి వచ్చేసరికి కొంచెం కుషన్ సీట్లు ఉంటాయి, కొంచెం స్పేషియస్గా కూర్చోడానికి ఉంటుంది. ₹500 దగ్గరికి వచ్చేసరికి రిక్లైనర్లు పడుకొని చూడొచ్చు హ్యాపీగా, దాంట్లో కాళ్ళు జాపుకొని ప్రశాంతంగా ఏసీలో కూర్చొని చూడొచ్చు. దేనికి తగ్గట్టు క్వాలిటీ అలా ఉంది టికెట్ రేట్కి. ₹50 టికెట్ ఉంది సామాన్యుడు చూడడానికి. నేను ₹50 నా కుటుంబంతో వెళ్ళడానికి అనుకునేవాడికి ₹50 టికెట్ ఉంది. సేమ్ ₹100 టికెట్ ఉంది, ₹500 టికెట్ ఉంది. థియేటర్ కట్టేదాన్ని బట్టి, థియేటర్ స్క్రీన్ బట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. విదేశాల్లో ఎలా పెరుగుతున్నాయి. కలకత్తాలో నేను చూశాను. అక్కడ ఈ ఇప్పుడున్నటువంటి మన స్క్రీన్స్ పొద్దున్న ఒక రేట్ ఉంటుంది టికెట్, రాత్రి వచ్చేసరికి ఒక రేట్ ఉంటుంది. మార్నింగ్ షో మొత్తం అంతా కూడా ₹120 టికెట్. మీరు ఎక్కడైనా కూర్చోండి వెళ్ళి. అదే నైట్ లాస్ట్ షోకి దగ్గరకు వచ్చేసరికంటే ఆఫ్టర్ 6 ఆ మూమెంట్కి వచ్చేసరికి టికెట్ల రేట్లు ఎలా ఉంటాయంటే, ఒక్క టికెట్ ₹350. అన్ని టికెట్లు అంతే, సింగిల్ స్క్రీన్. అక్కడ ఆ వేరియేషన్ అలా ఉంటుంది. ఇలాగే కర్ణాటకలో కూడా చూసాం కొన్ని చోట్ల ఐనాక్స్లో. ఇప్పుడుందో లేదో తెలియదు మరి. సో ఇక్కడ మన దగ్గరే అనుకుంటున్నాం తెలుగు సినిమాలకి ఇది అని చెప్పని మాట్లాడుతున్నాం, కానీ హిందీలో బాలీవుడ్ స్టార్లు తీసుకునేటువంటి రెమ్యునరేషన్ ఎంత ఒక్కొక్కళ్ళు. సరే అక్కడ మరి లేదు కదా టికెట్ రేట్లు పెంచడం అంటే, వాళ్ళు తీసే ప్రతి సినిమా కూడా భారతదేశంలో ఉన్న అన్ని థియేటర్లను కూడా రిలీజ్ చేసేస్తున్నారు. మన దగ్గర ఒకప్పుడు సింగిల్ థియేటర్ సిస్టమ్ ఉండేది కాబట్టి, ప్రతి ఒక్కటి ఇండిపెండెంట్ థియేటర్లు ఉండేవి కాబట్టి మనకి టికెట్ రేట్లు కంట్రోల్లో ఉండేవి, మన సినిమాలు మనకి హ్యాపీగా ఇది ఉండేది. ఈ థియేటర్స్ అవైలబిలిటీ ఫర్ అదర్ ఫిల్మ్స్ అవి డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడేమైపోయింది, మల్టిపుల్ స్క్రీన్స్. ఒకటే కాంప్లెక్స్లో 8 స్క్రీన్స్ ఉంటున్నాయి. ఈ 8 స్క్రీన్లలోనూ ఒకటే సినిమా ఆడించలేంగా. ఈ 8 స్క్రీన్లు వాళ్ళ కాంట్రాక్ట్లను బట్టి ఉత్తరాది వాళ్ళని, మిగతా వాళ్ళని ఇదంతా పెట్టుకొని నార్త్ సినిమాలు, ఇంటర్నేషనల్ సినిమాలు కూడా తీసుకొచ్చి ఆడించుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ షో టైమింగ్స్ని బట్టి, దీన్ని బట్టి ఉన్న డిమాండ్ని బట్టి దేనికి పెంచుకోవాలి, దేనికి ఎలా పెట్టుకోవాలనేది వాడు అక్కడ చూసుకుంటున్నాడు. దీని మీద కూడా స్టడీ చేయాలి కదా. ఇదంతా కూడా స్టడీ చేసి ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇవి ఉన్నాయి. అంతేగాని సినిమాల్లో హీరోలు తీసేసుకుంటున్నారు, ఇంత చేస్తున్నారు, వాళ్ళలాగా యాక్ట్ చేయండి, తీసుకోండి, ఎవడొద్దన్నాడు. ఏమనంటే వాళ్ళకంటే గొప్పగా యాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని. ఒకళ్ళకంటే గొప్పగా యాక్ట్ చేసేవాళ్ళు కాదండి, మెరుగ్గా యాక్ట్ చేసేవాళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరికి తగ్గింపు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళ టాలెంట్, కష్టపడేటువంటి తత్వమే వాళ్ళ స్థాయిలో నిలబెడుతుంది. అంతే తప్ప ప్రతి ఒక్కటి దానికి వచ్చేసి ఇంకేముంది ఇది అయిపోయింది అంటే కష్టం, చాలా తప్పది. సో ఇంకా ఇది అసంపూర్తిగానే ముగిస్తున్నా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి. బట్ ఎవరన్నా పెద్దలను పెట్టుకొని, ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఈ డీటెయిల్స్ అన్ని ప్రజలకు అందిస్తే బాగుంటుందని దాంతో దీన్ని ఇక్కడికే ముగిస్తున్నా. సో మంత్రి గారు ఈసారి నుంచి ఎవరు రావద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేశారు. టికెట్ల రేట్లు ఇంకా పెంచడం కుదరదు, ప్రీమియర్ షోలు ఉండవు అని చెప్పి. చూద్దాం ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.